మినీ గోవా అయితే బాగానే ఉంటుంది కదా, అంత దూరం వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు. ఆబ్వియస్లీ బాగుంటుంది, ఇంకా మనకి దగ్గరలో ఉంటే ఇంకా మంచిది కదా. ఫ్యామిలీస్కి అండ్ యూత్కి కూడా కొంచెం బాగుంటుంది. హాలిడేస్ వెకేషన్ స్పెండ్ చేయాలంటే చాలా బాగుంటుంది. మా ఆంధ్రాలో కూడా గోవా లాంటి ఇది వస్తుంది, వైబ్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. వైజాగ్ అంటేనే బీచ్, అలాంటి బీచ్ లో మరి మీరు బీర్లు అమ్ముతామని అంటే అది కరెక్ట్ కాదు. పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగా విశాఖ బీచ్లో బీచ్ సాక్స్ పేరిట గోవా తరహాలో ఇక్కడ ఏర్పాటు చేసేందుకైతే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ ఆలోచనపై విశాఖ వాసులు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఈ బీచ్ సాక్స్ అంటే బీచ్లో ఖచ్చితంగా బియర్ మరియు వైన్ అమ్మకాలు అయితే జరుగుతాయి. సో ఈ బీచ్ సాక్స్ విశాఖలో ఏర్పాటు చేయడం పట్ల విశాఖ వాసుల అభిప్రాయం ఏంటి ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. బాగానే ఉంటుంది సార్. మరి మినీ గోవా అయితే బాగానే ఉంటుంది కదా, అంత దూరం వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు. బాగానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అంటే యూత్ అంతా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. మేబీ యూత్ యాక్సెప్ట్ చేయొచ్చు, ఫ్యామిలీస్ అయితే కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉండొచ్చు. అది ఏ ప్లేస్లో పెడితే బాగుంటుందని మీరు ఇప్పుడు ఆర్కే బీచ్ అంటే మరి ఎలాగా ఫ్యామిలీకి తగ్గట్టు ప్లేసెస్ కదా, రుసుకుండా అయితే పర్వాలేదు, మోర్ దెన్ బెటర్ అని అనుకుంటాను. బీచ్ మొత్తం ఇలా చేస్తే మరి ఫ్యామిలీస్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి పెడితే పర్యాటకం అభివృద్ధి చెందుతుందా? ఎక్కువ మంది టూరిస్టులు వస్తారా? రావచ్చు, గోవా వైపు వస్తుంది కాబట్టి రావచ్చు. ఎవ్రీ సండే అండి, ఎవ్రీ సండే వస్తాం. ఈవెన్ మా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి కూర్చుంటాం, చాలాసేపు కూర్చుంటాం. ఇప్పుడు మా చెల్లెలు ఒక చెల్లి చెన్నైలో ఉంది, ఒక చెల్లి శ్రీకాకుళంలో ఉంది. అంటే శ్రీకాకుళం నుంచి అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి దగ్గరగా బీచ్ ఉంది, చెన్నైలో బీచ్ ఉంది. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా ఎవ్రీ టైం వచ్చే ప్రతిసారి ఇక్కడికి వస్తారంటే అక్కడ బీచ్ లేక కాదు కదా. వైజాగ్ బీచ్ బాగుంటుంది, ఇక్కడికి కాసేపు రిలాక్స్ అవ్వచ్చని వస్తారు కదా. మరి అలాంటి ఇలా చేస్తే ఇంకా అలాంటి వాళ్ళు రావడానికి ఇంకేం ఉంటుంది చాయిస్? కష్టమే కదా. వైజాగ్ అంటే వైజాగ్ ఒక్కళ్ళమే ఉండం, వైజాగ్ వచ్చిన ప్రతి ఒక్కరు బీచ్కి వస్తారు. వైజాగ్ అంటేనే బీచ్, అలాంటి బీచ్లో మరి మీరు బీర్లు అమ్ముతామని అంటే అది కరెక్ట్ కాదు. ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, కూర్చొని బీచ్ని చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. మందు తాగి ఎంజాయ్ చేయమని ఎవరు చెప్పలేడు. ఈరోజు నువ్వు మందు అంటే రేపు ఇంకోటి గంజాయి అంటాడు. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చి బీర్ బాటిల్ కొంటాడు, 1000 రూపాయలు ఇచ్చి గంజాయి కొంటాడు. ఇది కొన్నాడు, అది కొండ, ఇది తాయి పడిపోయి, అది తాయి పడిపోడా. ఎవడేట్ చేసినా మరి పట్టించుకున్నాడు ఉండడు. మీరు పట్టించుకుంటారు ఏంటి? లేదు కదా, అలాగే ఉంటుంది. బోల్ చాలా జరుగుతున్నాయి కాబట్టి గంజాయి ఆపేస్తాం. గంజాయి మా వీధికి ఒకళ్ళు అమ్ముతున్నారు గంజాయి. నేను చెప్తాను, మా షాప్ ఉంది రామకృష్ణ జంక్షన్లోని, నేను చూస్తున్న దగ్గర అక్కడే కూర్చొని అమ్మాయిలు అబ్బాయిలు 18 నుంచి 20, 30, 25 సంవత్సరాలు అమ్మాయిలు అబ్బాయిలు కూర్చొని తాగుతారు. మరి అది ఆపలేదే? ఇలా మా 7 గంటలకు ఇలా వస్తే గురుద్వారా డౌన్ ఇలా దిగుతుంటే సందుకి ఆటోలు పార్క్ చేసి ఉంటే ప్రతి పార్క్లో గంజాయి తాగిన పిల్లలు ఉన్నారు. మరి అది అక్కడ ఆపలేదేం గంజాయి? ఎక్కడ ఏది ఆగలేదు. పేరిట గోవా తరహాలో ఏర్పాటు చేయడం పట్ల మీ విశాఖవాసిగా మీరు ఏమనుకుంటున్నారు? మెయిన్ అంటే లైక్ ఇక్కడ కానీ అవి కానీ అరేంజ్ చేయగలిగితే ఫ్యామిలీస్కి అండ్ యూత్కి కూడా కొంచెం బాగుంటుంది, వాళ్ళు కూడా కొంచెం బాగుంటుంది, వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, ఇంకా సెట్ అవుతుందని నా ఉద్దేశం. అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బీచ్ సాక్స్ అంటే ఏమేమి వస్తాయని మీరు అంటే టెంట్స్ వస్తాయి అండ్ సేమ్ యాస్టిస్ గోవాలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ బార్స్ ఇలాంటివి అవైలబుల్ ఉంటాయి. యూత్ కూడా చిల్ అవ్వడానికి, ఎవరు లోన్లీగా ఉండడానికి కూడా అనిపించదు కదా. వాళ్ళతో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చినట్టు వాళ్ళకి మంచి ఎంజాయ్నెస్ దొరుకుతుంది. అది సో ఈ వైన్ ఇది బీచ్లో అమ్మడం పట్ల అంటే పర్యాటకులు కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందంటారా? అర్థం కాలేదా? పర్యాటకులు కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుందా? అంటే వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా వాళ్ళు కూడా అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంది. ముందే ఇది వైజాగ్ కదా, చాలామంది వస్తారు. సో అటువంటి తరహా వైజాగ్లో ఉండాల్సిన అవసరం ఉందంటారు? ఉంది. సో ఈ వైజాగ్ బీచ్ని గోవా తరహాలో చేద్దామని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అలా చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అంత దూరం వెళ్ళే కంటే ఇక్కడికి వచ్చి అందరూ చాలా ఉల్లాసంగా గడపడానికి ఆస్కారం ఉంటుంది. చాలా సంతోషం. తొందర చేయాలని మేము కూడా కోరుకుంటాను. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చారు. ఎలా ఉంది వైజాగ్? ఎలా ఉంది? బాగుంది. సో ఇప్పుడు ఈ రాళ్ళు ఇవన్నీ చూసి ఎంజాయ్ చేసి సెల్ఫీ దిగుతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అవునండి. సో అంటే మీరు గోవా వెళ్ళారు ఎప్పుడన్నా? వెళ్ళినాం. సో గోవాకి వైజాగ్కి తేడా గమనించారా? అయ్యో అంతే ఉండి ఎక్కడైనా వాటరే. దానిలో కూడా బాగా గోవాలో చేస్తే బాగానే ఉంటుంది. ఏం కావాలి మీకు? ఇక్కడ ఏముంది, అంత కామన్. అక్కడ ఇక్కడ కొంచెం అట్లా బీచ్ లో అంటే వైన్ ఇవన్నీ పెడితే బాగుంటది, కానీ పాసిబుల్ కాదుకోవచ్చు. చేస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఆబ్వియస్లీ బాగుంటుంది, ఇంకా మనకి దగ్గరలో ఉంటే ఇంకా మంచిది కదా. కొంచెం లాంగ్ వెళ్ళి అవును.
వైజాగ్లో ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా తయారు చేస్తాం గవర్నమెంట్ కూడా. మీ ఒపీనియన్ ఏంటి? ఆబ్వియస్లీ మంచిదే కదా, గోవా దాకా వెళ్ళక్కర్లేదు, వాళ్ళు చేశారంటే హోప్ఫుల్లీ అయ్యిందంటే మంచిదే కదా. అంత దూరం వెళ్ళకుండా అందరూ ఇక్కడికే వస్తారు, టూరిజం పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మన ఆంధ్ర కూడా డెవలప్ అవుతుంది. ఎప్పుడు మనం వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టకుండా మన దానిలో మనమే పెట్టుకోవచ్చు, మనకు కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. గోవా బీచ్ లో ఎలా ఉంటుందో ఎంజాయ్మెంట్ కి, సో అదే తరహాలో వైజాగ్ లో కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటుంది గవర్నమెంట్. సో అలాంటిది వస్తే మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంటుంది సార్, చాలా హెల్ప్ అవుతుంది. లైక్ హాలిడేస్ వెకేషన్ స్పెండ్ చేయాలంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ కూడా, ఫ్రెండ్స్ అయితే ఇంకా మంచిది, దూరం పోవచ్చు, అయితే సేఫ్టీ పాటించాలా, అది ముఖ్యం కదా. వైజాగ్ బీచ్ ని గోవా తరహా, గోవా బీచ్ లో ఎలా అయితే ఎంజాయ్మెంట్ ఉంటుందో అలా ఇక్కడ కూడా ఏర్పాటు చేద్దామని గవర్నమెంట్ అనుకుంటుంది బీచ్ సాక్స్ పేరుతో. అలా చేస్తే ఎలా ఉంటుంది, మీరేమనుకుంటారు? అలా చేస్తే బాగుంటుందినా. అంటే మా ఆంధ్రాలో కూడా గోవా లాంటి ఇది వస్తుంది, వైబ్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. నాకు రావాలని కోరుకుంటున్నాను నిజంగా. అంటే మా ఆంధ్రప్రదేశ్ కూడా ఫ్యామిలీ కోసం కొంచెం అట్మాస్ఫియర్ బాగుంటుంది, వచ్చి ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. గోవాకి ఎక్కువ యూత్ వెళ్తుంటారు కదా. అవును, అందుకే చెప్తున్నాను. అక్కడ ఫ్యామిలీకి అంతగా అట్మాస్ఫియర్ బాగుంటుంది కదా. అది ఆంధ్ర అయితే మాకు చాలా బాగుంటుంది, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ బాగుంటుంది, ఫ్యామిలీ రావచ్చు, ఫ్రెండ్స్ కూడా రావచ్చు ఆబ్వియస్లీ. అంటే యూత్ ఎలా ఉంటుంది? యూత్ కి కూడా చాలా బాగుంటుంది, ఆల్మోస్ట్ యూతే కదా ఉండేది ఇక్కడ. జనరల్ గా గోవా అనగానే యూత్ వెళ్తుంటారు, సో అదే వైజాగ్ లో కూడా బీచ్ సాక్స్ అని పెట్టి ఎక్కడ కూడా బీచెస్, ఇక్కడ కూడా బీచెసే కదా, ఇక్కడ కూడా చాలా బాగుంది. బీచ్ సాక్స్ లాంటి పెడితే బాగుంది. విశాఖలో ఈ బీచ్ లో గోవా తరహా బీచ్ సాక్స్ ఏర్పాటు చేస్తాను. ఒక విశాఖ వాసుడిగా మీ అభిప్రాయం ఏంటి? సో అందరికీ నమస్కారం అండి, నా పేరు హరిప్రసాద్. సో ఏదైతే మనం గతంలో కానీ ఎప్పుడు చూసుకున్నా విశాఖపట్నం అభివృద్ధి చెందాలి, సో ప్రపంచంలో ప్రముఖగాంచిన ఆల్రెడీ ఇప్పటికే మనకి స్వచ్ఛ సర్వేక్షణ అని చాలా వరకు అవార్డ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సో అలాగే అభివృద్ధి దిశగా పరిగెట్టాలి, టెక్నాలజీ పరంగా ఆల్రెడీ ఎన్నో అష్టదిగ్గజ కంపెనీలు కూడా వైజాగ్కి వస్తున్నాయి. అలాగే బీచ్ కారిడార్ చూసుకుంటే మనకున్న ఈ ప్రకృతి ఎక్కడ కూడా, అంటే ఈ హిల్స్ కానీ, సో ఈ కొండవాళ్ళ ప్రాంతాలు కానీ, పచ్చటి వాతావరణం కానీ ఎక్కడైనా చూసామంటే మన సిటీ గ్రీన్ సిటీ అంటారు, అందుకనే వైజాగ్ సిటీ ఈజ్ ఏ గ్రీన్ సిటీ. సో అటువంటి ఈ బీచ్ కారిడార్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇటీవల ఏదైతే మన ప్రజాప్రతినిధులు తీసుకున్నటువంటి నిర్ణయం, అంటే అనుకుంటారు అందరూ కూడా ఏంటి ఇది కొత్తగా వస్తే మనకి ఇబ్బంది అవుతుందేమో అని. ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం చేసామంటే ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. కానీ ఏదైతే ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చెందుతూనే కొన్ని ప్రణాళికలు రచించుకొని, ఎందుకంటే బీచ్ అంటే మనకి జనరల్గా అందరిలో అపోహ ఏంటి వెళ్ళిపోయిందంటే కాళీమాత టెంపుల్ దగ్గర ఈ గోవా తరహాలో ఈ వైన్ షాప్స్ లాగా ఇవన్నీ అల్లరవుతుంది, లేడీస్కి ఇబ్బంది పెడతారు అది ఇది అంటారు. కానీ మనకి ఇప్పుడు జనరల్గా వైన్ షాప్స్ అన్నీ ప్రతి చోట ఉన్నాయి. సో అన్ని దిక్కుల దానికి ఏదైతే ఉందో కొన్ని నియమ నిబంధనలు లా అండ్ ఆర్డర్ ప్రకారం తీసుకొని, అలాగే ఏవైతే టెంపుల్స్ ఇవన్నీ ఉన్నాయో వాటికి దగ్గరలో లేకుండా, మనకి బీచ్ అంటే ఒక్క రామకృష్ణ బీచే కాదు, ఈ చివరి నుంచి భీమిలి వరకు ఉంది మనకి. అది జోన్స్ వైజ్ డివైడ్ చేసి ఎవరైతే ఈ ప్రాజెక్ట్ నిర్వాహకులు ఉన్నారో క్రమశిక్షణ చొరవ నేపథ్యంలో కూడా ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎందుకంటే జనరల్గా మనం వైజాగ్ వాసులు బయట ఎక్కడికో వెళ్ళి, ఇప్పుడు గోవా ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆ నేచర్ని చూడడానికి అంత దూరం వెళ్తున్నాం, ఆ గవర్నమెంట్ మనం సపోర్ట్ చేస్తున్నాం. మనకి ఉన్న ఇక్కడున్న ఈ కారిడార్ని మనం యూటిలైజ్ చేసుకోవడంలో ఆబ్వియస్గా రెవెన్యూ జనరేట్ అవుద్ది, అండ్ అట్ ద సేమ్ టైం టూరిజం కూడా డెవలప్ అవుద్ది. ఇప్పుడు సెకండ్ గోవా అంటే వైజాగ్ అనిపించేలాగా మేబీ ఫ్యూచర్లో అయితే తప్పకుండా ఈరోజు ఏదైతే రెండు చేతుల్ని విడదీసి వ్యతిరేకిస్తున్నారో వాళ్ళే చప్పట్లు కొట్టే రోజు కూడా తీసుకురావచ్చు, ఎందుకంటే అది అంతా జరిగిన తర్వాత తెలుస్తుంది. విశాఖ బీచ్లో బీచ్ సాక్స్ పేరిట గోవా తరహాలో పర్యాటకులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేయనున్నటువంటి బీచ్ సాక్స్పై విభిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మనం చాలామందితో మాట్లాడడం జరిగింది. వారంతా కూడా మహిళలు ఫ్యామిలీ అంతా వచ్చి బీచ్లో కూర్చుంటే ఇటువంటివి తమకు న్యూసెన్స్గా ఉంటాయని వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. యువత అంతా కూడా ఇటువంటివి విశాఖకు రావాలి, ఎందుకంటే మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇటువంటి ఏవైతే ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయడానికి వేరే ప్రాంతాలకు వెళ్తామని వారు చెప్తున్నారు. అటువంటి విశాఖకు వస్తే విశాఖ కూడా మరింత అభివృద్ధి చెందుతుందని వారి మాటల్లో కూడా విన్నాం. మరికొందరు ఏం చెప్తున్నారంటే ఇటువంటివి ముందు వచ్చిన తర్వాత ఒక పైలట్ ప్రాజెక్టులా ఇది ఎలా జరుగుతుంది, ఎలా నడుస్తుంది, దీనివల్ల ఎటువంటి పరిణామాలు వచ్చాయనే విషయాన్ని చూసిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలే తప్పితే ముందుగానే
వీటిని వ్యతిరేకించడం కూడా అంత కరెక్ట్ కాదని వీరంతా చెప్తున్నారు. ఓ పక్క మహిళలు, వామపక్షాలు, ఇతర పార్టీలు కూడా ఈ బీచ్ సాక్స్ అయితే వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఈ బీచ్ సాక్స్ సంబంధించి జీవోను కూడా విడుదల చేసింది.